ఆలోచన చలనచిత్రాన్ని సాక్షిగా చూచిన అనగా ఎటువంటి వ్యాఖ్య కానీ జడ్జిమెంట్ కానీ ఇవ్వక అక్కర చూపించక కేవలము సాక్షిగా చూచిన ఆలోచనలు ఒక్కొక్కటి ఆలోచనలన్నీ అదృశ్యమవుతాయి. ఈ విధంగా మనస్సును ఆలోచన రహితంగా ఉంచిన నెమ్మదిగా ఒక్కొక్కటి అక్కరకు వెళ్ళకుండా సాక్షిగా చూచిన మనస్సు కొంత సమయానికి ఖాళీ అవుతుంది. ఇలా మీరు సాక్షిగా చూస్తే ప్రతి ఆలోచన సాక్షిగా మౌనంగా చూడండి. ఏ మూలం నుంచి అది వచ్చిందో చూడండి. అప్పుడు ఆలోచన అదృశ్యం అయిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన అదృశ్యం అయిపోతుందో మనస్సు ఊరట కలిగి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఎమోషన్స్ ఉండవు. తీవ్రమైన ఆలోచనల చాటరింగ్తో మనస్సుపై దాడి ఉండదు. దాని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రాక్టీస్. ఆలోచన రాగానే మీ అంతర్గతంగా ఆలోచన రాగానే మీ లోపల మనస్సు తెరపై, ప్రకాశవంతమైన తెరపై ఆ చలనచిత్రం కనిపించగానే దానిని అక్కరగా తీసుకోకుండా, అంటే దాని పట్ల ఇంట్రెస్ట్ చూపించకుండా, దానికి ఒక విట్నెస్గా, అంటే ఎటువంటి వ్యాఖ్య చేయకుండా, దానిని పట్టించుకోకుండా దాన్ని విట్నెస్గా, సాక్షిగా చూడండి. ఏ మూలంగా అది వస్తుంది అనేది గమనించండి మౌనంగా. ఆ పని ప్రాక్టీస్ మీరు చేస్తే ప్రతి ఆలోచన అదృశ్యం అయిపోతుంది. మీ మనస్సు ఖాళీ అయిపోతుంది. చాటరింగ్ ఉండదు. ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి బీపీ, షుగర్ లాంటివి రాకుండా ఉంటాయి. పిల్స్ వాడకుండానే అవి రావు. ప్రశాంతతతో మీరు ఎల్లప్పుడూ ఉంటారు. దీనికి ప్రాక్టీస్ కావాలి.